సముద్రము సృష్టించి నాయన్నది కాచుని హస్తమే కుయిచేసన్. సముద్రము సృష్టించి కాచుని హస్తమే కుయిచేసన్. ఆయన దైవము ఆలితులా ఆయన మేపెడి గోరెలము పాడుదము రక్షణ దుర్గము అన్న ప్రభువే రండియొచ్చాయి పాడెదము రక్షణ దుర్గము అన్న ప్రభువే. చాలు ప్రియులారా, విశ్వమును సృజించిన తండ్రి, దానిని ఏలుబడి చేయండి అని నరునికి అప్పగించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క దీవెన మనకెల్లరికూను అనుగ్రహింపబడును గాక. ప్రియులారా, దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు ఏదేను వనము నిర్మించిన దేవుడు ఆదామునకు ఏదేను వనమును స్వాస్యముగా ఇచ్చి దానిని కాయుమని ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనములో ఈ సంగతిని తెలియజేశారు. అనగా సృష్టిని కాచే పని, దేవుని సృష్టిని కాచే పని దేవుడు తాను చేసినటువంటి నరుని చేతికి అప్పగించారు. పిల్లారా, మరి ఆ తర్వాత వచ్చిన కాలంలో దేవుడు కొన్ని సంగతులను తెలియజేశారు ప్రజల నిమిత్తము. అమ్మ మీరు కొంచెం 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 యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారి ద్వారాగా కొన్ని సూచనలు, కొన్ని సలహాలు తెలియజేశారు. మనం చదివినటువంటి 33వ అధ్యాయం 7వ వచనం, 1 నుంచి 7 వచనాల్లో అది ఏంటంటే, ఈ జనులకు సమాచారం ప్రకటించి వారికి ఒక సంగతి తెలియచేయమన్నారు. అదేంటంటే, పిల్లలారా, దేశం మీదకి హాని ఖడ్గము అని ఉంది. రప్పింపగా జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నియమించిన ఎడల అని ఉంటుంది. కాబట్టి దేశం మీదకి శ్రమ రావడానికి గల కారణం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమము. ఇది వాల్టిది కాదు, ఆది నుండి ఉంది, ఆది నుండి వస్తుంది. ఆది నుంచి వస్తున్నటువంటి అతిక్రమం బట్టి దేవుని ఉగ్రత. గత వారమంతా బాలుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల కోపం రగులుకుంటుంది అని మనం ధ్యానించాం. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆ అంశాలన్నిటినీ మనం ధ్యానించడం జరిగింది. దేవునికి కోపము ఎవరి వలన వస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించిన వారి వలనే కోపం వస్తుంది. అలాంటి సమయంలో వారిని హెచ్చరిక చేయడానికి దేవుని కోప కారణమైనటువంటి సంగతులు మనుషుల్లో కనబడినప్పుడు, వినబడినప్పుడు వాటి నుండి మళ్లింపబడి దేవుడు పంపించేటువంటి ఖడ్గము అనే ఉగ్రతకు వారు బలి కాకుండా నిమిత్తము వారిని హెచ్చరిక చేయడానికి ఒక కావలివాడిని ఏర్పాటు చేయమన్నారు. కావలివాడు ఏం చేయాలంటే బురుజు మీద కూర్చోవాలి. గవిని యొక్క బురుజు మీద కూర్చోవాలి. గత వారంలో చెప్పాను, కావలివాడు ఉండవలసిన స్థానము, స్థాయి
కాబట్టి ఈ కావలివాడు ఏం చేయాలంటే ఈ బురుజు అనేది దైవ సన్నిధి. చెప్పండి, దైవ సన్నిధి. ఏమి చెప్పునో దైవ చిత్తం ఈ దినము కొరకు, ఈ దినముల కొరకు, జరుగుతున్న పరిస్థితుల కొరకు, జరగబోవు పరిణామముల కొరకు దేవుడు మా నిమిత్తము, మా దేశము నిమిత్తము, మా పట్టణము నిమిత్తము, మా సంఘము నిమిత్తం ఏవి తెలియచేస్తాడో కనిపెట్టవలసిన పని కావలివాని పని. అప్పుడు దేవుడు జరగబో సంగతులను తెలియజేసినప్పుడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూసి అతడు ప్రజలను హెచ్చరిక చెయ్యాలి, హెచ్చరించాలి. అతడు హెచ్చరించినప్పుడు సరిచేసుకున్నవారు బ్రతుకుతారు, సరి చేసుకొనని వారు శిక్షకు గురవుతారు. మీరు ఆ వచనాలు 7 వచనాలు చదువుకోండి, వివరంగా తెలియదు. ఒకవేళ పిల్లలారా, ఇదిగో శ్రమ వస్తుంది, ఇదిగో హాని అపాయం పొంచి ఉంది, ఇలాగ వెళితే ఈ కష్టం కలుగుతుంది, ఇలాగ ప్రవర్తిస్తే ఈ హాని కలుగుతుంది అన్న సంగతి నీవు నీ జనులకు చెప్పినప్పుడు, తెలియచేసినా సరే వినని వారు ఎవరైనా ఉంటే, వారికి శ్రమ వచ్చినా, హాని వచ్చినా, ప్రాణానికి నష్టం వచ్చినా దానికి వారే బాధ్యులు కానీ నీవు బాధ్యుడవు కావు. ఒకవేళ అలాగ జరుగుట నీకు తెలియపరచబడిన తర్వాత, అనగా కావలివానికి దేవుడి సంగతి తెలియచేసిన తర్వాత, ఆ కావలివాడు ఆ సంగతిని ప్రజలకు తెలియచేయకుండా తనంతటిని తాను జీవించిన ఎడల హాని వచ్చి ఏ ప్రాణికైనా నష్టం కలుగజేసినప్పుడు దానికి నిన్నే జవాబుదారీగా చేస్తాను. వారికి తెలియకుండానే వారి మీదకి శ్రమ, శోధన వచ్చింది కాబట్టి వారికి ఏ హాని కలగనివ్వను. దాన్ని నీ దగ్గర నేను బదులు, అనగా నీకు శిక్ష విధించేటువంటి పరిణామం కలుగుతుందని దేవుడు తెలియజేశారు. ఒక్కసారి చదువుదాం 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాక ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని ప్రాణమును గురించి విచారణ చేస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి కావలివానికి కొన్ని బాధ్యతలను ఇచ్చాడు దేవుడు. ఏమిటా బాధ్యతలు అంటే, నేను చెప్పగా బైబిల్ మిషన్ లోనికి వచ్చిన క్షేమములో, నేను చెప్పగా బైబిల్ మిషను నియమిత కార్యములు మాత్రమే, నియమిత కార్యములు మాత్రమే నడుపుము మాను కొనరాదు, నడుపుము మాను కొనరాదు. మనోరి కోడలు నీకు మహిమ. బైబిల్ మిషన్ వాడిని కాబట్టి బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమములని నేను అన్నాను. ఇది సబబే. రెండో విషయం ఏంటంటే, బైబిల్ దగ్గరకు వచ్చిన వారు, పరిశుద్ధ దేవుని పరిశుద్ధతను చేతబుచ్చుకున్నవారు, వారికి క్షేమము దాగి ఉంది, దాచి ఉంచాను. ఏం చేయాలి? నా నియమిత కార్యం మాత్రమే నడుపుతూ ఉండాలి, జరిగిస్తూ ఉండాలి, మానుకొనరాదు. పరిశుద్ధ పౌలు గారు అంటారు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనములో,
పిల్లలారా, కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానుకొనవద్దు. సమాజముగా కూడుట ఇది దేనిలోనికి వస్తుంది? నియమిత, దేవుని నియమిత. చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి వాళ్ళ అంశం కాదు, గమనించుకోనండి. కాబట్టి పిల్లలారా, దేవుడు నియమించిన ప్రతి కార్యము, మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకున్న వారందరూ పరిశుద్ధతను ధరించుకున్నారు కాబట్టి పాటించాలి. అలాగ పాటించని వారు దేవుణ్ణి ధిక్కరించినట్లే. 50వ కీర్తన 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలను నువ్వు వెనక్కి త్రోసివేస్తున్నావు. నీవు దిద్దుకోవటలేదు, నా మాటలు వెనక్కి త్రోసేస్తున్నావు. కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడని నింద నా మీద వేస్తున్నావు. నిందలేని దేవుడి మీద నింద వేసే అంత గొప్ప పాపం నరుడు చేస్తున్నాడు. కాబట్టి ఈ సంగతుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండమన్నదే భయభక్తులు అన్న పదానికి అర్థం. మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు భూపతులారా బోధన ఉంటుందంటే, రాజులారా గడగడా వణకండి అని చెప్పినట్లుగా దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మనం ఎలాగున్నాం మనకి మనమే చూసుకుంటూ జాగ్రత్త పడాలి. సరే, ఇక చాలు. కాబట్టి ఇక్కడ కావలి వాని బాధ్యత దేవుడు తెలియజేశాడు. అనగా పిల్లలారా, దేవుడు సృష్టిని ఏలుబడి చేయమని, సృజించిన సృష్టిని తాను చేతులతో నిర్మించినటువంటి నరుని చేతికి అప్పగించారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, నరులలో గుడారము వేసి తండ్రికి జయము, నరులలో గుడారము వేసిన అందరినీ ఆకర్షించు, ఆకర్షించు తండ్రికి జయము, సర్వలోక ప్రభువునకు. సరే పిల్లరా, మరి దేవుడు అందరినీ సృజించాడు అందరి క్షేమము కొరకు, అందరి రక్షణ కొరకు, అందరి ఆశీర్వాదము కొరకు. నరుడు దేవుని చేతి కష్టార్జితం. మళ్ళా చెప్తున్నాను, మనిషి దేవుని చేతి కష్టార్జితం, నోటి మాట కాదు. రెండో విషయం ఏంటంటే, దేవుడు నరుల పక్షపాతి. నరుల సృష్టితో నాకు పని లేదబ్బాయి, నరుడు ఒక్కడే నాకు కావాలని దేవదాసయ్య గారితో దేవుడు చెప్పాడు. ఈ హేతువు చేత నరులలో గుడారం వేసిన దేవుడు ఎందరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సమ్మతిస్తున్నారో, పరిశుద్ధ సహవాసాన్ని సమ్మతిస్తున్నారో, వారందరినీ రక్షించే పనిలో దేవుడుండి ఈ రక్షణ సంకల్పం నిమిత్తము గుడారములు వేయించి, ఆ గుడారముల్లో కావలివాణి ఉంచి, కావలివానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. కావలివాడు మడిగట్టుకొని కూర్చొనవలసిన పని కలిగి ఉన్నాడు. కావలివాడు విచ్చలవిడిగా తిరగకూడదు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు, వ్యంగ్యంగా ప్రవర్తించకూడదు, అనాలోచనగా ఎవరిని హింసించకూడదు, దూషించకూడదు. కావలివాడు దేవునితో మాట్లాడేవాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవునితో మాట్లాడేవాడి ప్రతివారి పెదవులు కాల్చబడాలి, వారి హృదయము కడగబడాలి, వారి ఆత్మ శుద్ధ జలముల చేత ప్రోక్షింపబడి శుద్ధి చేయబడినదై ఉండాలి. ఈ హేతువు చేత కావలివాణ్ణి నియమించి, కావలివానికి దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, చేయడేమియు ప్రభు చెప్పకుండా సంఘానికి చెప్పి
ఏదైనా ప్రభువు చేస్తారు. ఈ సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ఆ కావలి వానికి ఆ సంగతిని చెప్పి కావలి వాని ద్వారాగా ఆ సంఘానికి సంగతులని తెలియచేసి ఎవడు వినడో వాడికి శ్రమ వస్తే కావలి వాడి దగ్గర దేవుడు ఎక్స్ప్రెషన్ అడగడు. లేదు పిల్లలారా, వాడికి కావలి వాడు చెప్పిన తర్వాత వినలేదు కాబట్టి వాడి శిక్షకు వాడే పాత్రుడు. రెండో విషయం ఏంటంటే దేవుడు తెలియచేసిన తర్వాత ఈ శ్రమ వస్తుంది, ఈ ఇబ్బంది వస్తుంది, ఇలాగ వెళితే ఫలానా రకమైన ఆపద వస్తుందంటే ఈ కాలానికి ఉన్న న్యూ జనరేషన్కి ఉన్నటువంటి వాడికి ఏంటంటే ముందే చెప్పించేస్తున్నారండి బాబు. మా అయ్యగారు ముందే శాపవాక్యాలు అని చెప్పేస్తున్నారండి బాబు. దేవుడు క్షమిస్తాడు కానీ మా అయ్యగారు శిక్షించేస్తారు బాబు అని అపోహపోయి అపార్థములు చేసుకునే విశ్వాసులు ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు చూపించిన కొన్ని సంగతులను తెలియచేయలేనటువంటి బలహీనత కాపరికి ఎదురవుతోంది. ఈ సంగతి ఇలాగుంటే పిల్లలారా, మరి మీకు తెలియచేసిన తర్వాత వినకపోతే మీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తనా ఫలం మీరు అనుసరించకపోతే, మీకు వాక్యం చెప్పిన వారి వాక్యాన్ని మీరు గైకొనకపోతే ఆ శిక్ష మీకే కానీ కావలి వాని మీదకి ఏ శిక్ష రాదు. కాబట్టి పిల్లలారా, కావలి వానికి గొప్ప బాధ్యతలు దేవుడు అప్పగించారు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనంలో దోమాను గురించినటువంటి దేవోక్తి అనే పదము అక్కడ మనకు వినబడుతుంది. కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమును అగును రాత్రియును అగును మీరు విచారింపగోరిన ఎడల విచారించుడని మరలా రండి అనుచున్నాడు. ఇటువంటి పిల్లలారా, ఈ పైన ఉన్నటువంటి 11వ వచనం ఆరంభంలో దోమాను గూర్చిన దేవోక్తి. దోమాను గూర్చిన దేవోక్తి అనగా విసర్జింపబడి హింసింపబడుతున్నటువంటి జనులు. ఎలాగంటే ఈ దోమాను అన్న పదము మరి లేయా క్షమించండి అబ్రహాము దాసి అయినటువంటి హాగర్ కుమారుడు ఉంటాడు. శారా దాసురాలు, హాగరు కుమారుడు ఇస్మాయేలు సంతతి వారు ఈ ధూమావారు. వీరు విసర్జింపబడిన వారు, దైవత్వానికి ఎడముగా ఉన్నవారు. పిదపేంటంటే వారు దైవత్వాన్ని వెతుకులాడుకుంటున్నారు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది ప్రాసెస్. కొన్ని సత్యాలు వివరాలు తెలియక అనాలోచనతో సంబోధన వక్ర మార్గంలోనికి వెళ్ళి ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలారా, వీరు ఇస్మాయేలు సంతానం వారు ఈ ధూమా. వీరు విసర్జింపబడిన వారు దైవత్వాన్ని నాడు నేడు నేటికి వెతుక్కుంటున్నారు. అంటే విమోచన వెతుక్కుంటున్నవారు అని చెప్పాలి. వీళ్ళ గురించి విమోచన వెతుక్కుంటున్నవారు. వీరు కావలివాడిని అడుగుతున్నారు, కావలివాడా సమయం ఎంత అయింది అంటే రాత్రి అయినా అవ్వచ్చు, పగలైనా అవ్వచ్చు. ఎలా ఉంది? ఇది సబబుగా ఉందా చెప్పండి. ఈ పదము సబబుగా ఉందా? విచారింపగోరిన ఎడల విచారించండి, మళ్ళా రండి, ఇప్పుడు వెళ్ళండి, ఐఎమ్ సో బిజీ, ఇప్పుడు చెప్పే టైం లేదు, నాకు మాట్లాడే టైం లేదు. ఇవి నేను చాలా చోట్ల చాలా రకాలుగా నేను వింటున్నాను. కొంచెం వాక్యం తెలిస్తే కావలివాడు తన పరిణితిని కలిగి అతడు జీవిస్తాడు. కావలివాడు తన పరిణితిని ఎరిగి జీవించేటప్పుడు అనేకల హృదయాలు నొచ్చుకుంటూ ఉంటాయి. అందరినీ మెప్పించడం అనేది చాలా కష్టతరం.
కాబట్టి పిల్లలారా, ఇది కావలివాడు తన బాధ్యతను విస్మరించుటే. ఆది కాండము 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా సాక్షాత్తు కయీను చేతితో మాట్లాడుతున్నారు. కయీను గురించి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగ్గా, అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా? ఎవరికి సమాధానం చెప్తున్నాడు? ఎవరి చేతికైతే కాయుమని, ఏలుబడి చెయ్యమని దేవుడు సాక్షాత్ అప్పగించాడో ఆ ఆదాము కుమారుడే ఈ కయీను. కయీను దేవునితో ఎలా మాట్లాడాలో తెలియనివాడు. కయీను దేవునితో మాట్లాడటము, దేవుని ఎదుట ప్రవర్తించడము, తన ప్రవర్తనలో తనకు జన్మను జీవమునిచ్చినటువంటి దేవునికి శుభకరముగాను సంతోషకరముగాను ఉండినట్లుగా జీవిస్తున్నటువంటి హేబేలును చంపినవాడు కయీను. ఒక్క తల్లి గర్భంలోంచి వచ్చి 2 జనములకు విభిన్నమైనటువంటి ఆ ఆలోచనలు, వాడుకలు కలిగినటువంటి వారు వీరు. ఇతడు తన తమ్ముని గురించినటువంటి బాధ్యత తీసుకోవలసిన వాడు అలాగ చెయ్యక, అతడు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి, అతడు పొందుతున్నటువంటి ఆశీర్వాదమును బట్టి ఈర్షపడిన వాడై, సాక్షాత్తు దేవుడే నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగితే, నేనేమన్నా అడిగాను కావలివాడినా, నేనేమైనా కావలి పెట్టావా అని దేవుని మీద పిల్లలారా మోటు మాట. ఎలా మాట్లాడి చెప్పండి? మోటు మాట. దైవజనుడు దేవదాసయ్య గారు మనకు తెలియచేశారు, మోటు మాటలు ఆడవద్దు, మోటు పనులు చెయ్యవద్దు. మీలో చాలామందికి అలవాట్లు ఉన్నాయి, జాగ్రత్త చేసుకోనండి. దేవుడి దగ్గరకు వస్తున్నాం కదా, ఈ వారం మనం ఏమి నేర్చుకున్నాం? ఈ వారం ఏ సంగతి దేవుడు నాకు తెలియచేశాడు, ఈ సంగతి విషయంలో నేను ఎలాగ ప్రవర్తిస్తున్నాను, నా సంగతిని నేను సరి చేసుకుంటున్నానా లేదా అనే సంగతిని మనం చూసుకోవడమే, సరి చేసుకోవడమే దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం. దేవాలయంలోకి వచ్చాక అల్లరల్లరిగా ప్రవర్తించడము, వారితో వీరితో చూడడము, వారితో వీరితో మాట్లాడడము, పిల్లలారా అలాగే ఆదమరిసి నిద్రపోవడము, ఇలాంటి కార్యములు చేయడం వలన మనము చాలా నష్టపోతున్నాము. మనము అనగా నరజాతి చాలా నష్టపోతుంది. కారణమే, దేవుడు అందరికీ కనబడతాను, అందరితో మాట్లాడతాను ఆయన మనసు. అది దేవుణ్ణి చూడాలన్న ఆశ లేకపోవడము, దేవుడితో మాట్లాడాలనేటువంటి స్వభావం లేకపోవడము, దేవుడు నాతో మాట్లాడాలనేటువంటి విశ్వాసము లేకపోవడం మనిషి కలిగి ఉన్నటువంటి తప్పిదములు. ఈ తప్పిదములను బట్టి 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకున్నది అని సొలొమోను గారు అన్నట్లుగా, సంఘము దేవుని వరమును, దేవుని ప్రత్యక్షతను, దేవుని ఆశీర్వాదమును వ్యర్థపరుచుకుంటున్నది. ఇకపోతే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనంలోనికి వచ్చాక, పిల్లలారా ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క మాటలు, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు కాబట్టి వారి స్వరము గొర్రెలు వినలేదు. నేను ద్వారమును, 11వ వచనంలో చెప్తున్నారు, నేనే గొర్రెలకు మంచి కాపరి
గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చెయ్యక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. కాబట్టి ఈ కాపరి గొర్రెల కొరకు నియమింపబడినటువంటి ప్రధాన కాపరి అయ్యారు. అందుకనే పౌలు గారు అంటారు మన ప్రధాన కాపరి అని అంటారు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి పిల్లలారా, ఈ కాపరి ప్రధాన కాపరి. ఈ కాపరి పిల్లలారా అవసరమైతే గొర్రె కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. కానీ ఏ గొర్రె ప్రాణము లేకపోతే ఏ విశ్వాసి ప్రాణము వ్యర్థముగా దుష్టుని పంటిని పడనోడు కంటిని పడనోడు కాపాడుతూ వచ్చేవాడు. కాబట్టి నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా పిల్లరా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కనుదృష్టి దాని మీద నిలిచి ఉంటుందని దైవజనుడైనటువంటి మోషే గారికి ఇశ్రాయేలు గురించి దేవుడు చేసిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చేసినటువంటి వాగ్దానంను బట్టి ఈయనట అందరికీ మంచి కాపరి. చెప్పండి, మంచి కాపరి. ఎలా చెప్పగలుగుతాం మంచి కాపరిని? అంటే ప్రాణము పెట్టడానికి సిద్ధపడినవాడు. చెప్పండి, ప్రాణం పెట్టడానికి సిద్ధపడినవాడు. మరొక విషయాన్ని చూస్తే దేవుడు అన్నారు, ఆయన తన ఎడల యథార్థ హృదయం గల వారిని అందరినీ బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో దేవుడి మాట తెలియజేశారు. ఈయన కన్నును గురించి సంఘము సూలమతి చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, పిల్లలారా, పరమగీతము 5వ అధ్యాయం 12వ వచనంలో నదీ తీరం అందున్నటువంటి ఆయన నేత్రములు నదీ తీరముల యందలి గొవ్వ నేత్రములను పోలి ఉన్నవి. చాలు. అర్థమవుతుందరా మీకు? ఎవరికన్నా అర్థమవుతుందా? నిద్రమత్తులో ఉన్నారా? కొన్ని మాటలు చెప్పాను. ఈ కాపరి కునుకక నిద్రపోక కాపాడేవాడు. రెండో విషయము, ఎప్పటి నుండి అప్పటి వరకు, సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఎవరి మీద? తన ఎడల యథార్థ హృదయము గలవారి మీద ఆయన కనుదృష్టి నిలిపి ఉంచుతాడు. ఆయన కన్నులు నదీ తీరముల యందులున్న గొవ్వ నేత్రముల వలె ఉన్నవి అని పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనంలో తెలియచేయబడుతోంది. పిల్లలారా, ఇప్పుడు గొవ్వ నేత్రము ఎక్కడుందట? నదీ తీరమందలి. చెప్పండి, నదీ తీరమందలి ఉన్న గొవ్వ కనబడుతున్నది. గొవ్వ నేత్రము, చెప్పండి, గొవ్వ నేత్రము. ప్రభు నేత్రాలు గొవ్వ నేత్రాలుగా సంఘము అభివర్ణిస్తూ ఉంది. అనగా పిల్లలారా, ఆ దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, ఎక్కడను నీ వంటి మార్గం ఎరుగనైతి నాయనా, ఎక్కడను ఎరుగనైతిని
చాటున నన్ను చేర్చి చక్కపరచు నాయన నన్ను. దైవజనుడు దేవదాసయ్య గారు ప్రభువుని పోల్చుకుంటూ, నీ వంటి నేత్రము గలవాడు సృష్టిలో లేడు, నీ వంటి రెక్కలు కలిగిన జీవి సృష్టిలో లేదు, నీవలే నీ పక్కకు చేర్చుకునేవారు ఎవ్వరూ లేరు. అయితే పిల్లలారా, నదిలో సహజంగా దొరికేది ఏంటంటే ముత్యాలు, రత్నాలు, ఇంకేమున్నాయి, కెంపులు, మణులు, మాణిక్యాలు. ఇవి నదుల సంపాదన, నదులలో నుండి వచ్చే సంపాదన. నదులలో నుండి ప్రవహించేటువంటి పర్వతాల మీద నది ప్రవహించేటప్పుడు అరిగిపోయి పర్వతాల అరుగుదల నుంచి కొట్టుకొని వస్తూ అవి అరిగి ఇసుకగా మారి ఆ రాళ్లలో ఇమిడి ఉన్నటువంటి మణులు, మాణిక్యాలు, రత్నాలు, కెంపులు, వైడూర్యాలు వంటివి నదులలో కలుస్తున్నవి. ఈ నదీ తీరమందు ఉన్నటువంటి ఈ గువ్వ, దాని ఆహారం ఏంటంటే ఏది పడితే అది తినదు, ఏది పడితే అది ఆహారంగా తీసుకోదు. దాని ఆహారము శ్రేష్టమైనటువంటి మణులు, మాణిక్యాలు. కాబట్టి ఇప్పుడు ఈయన కన్ను తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే లోకమంతా సంచరిస్తున్నటువంటి ఈయన కన్ను గొవ్వ నేత్రం వలె ఉన్నది. ఇది దేనిని పడితే దానిని, అపవిత్రమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా తీస్తే ఓసారి చదవండి. నేను చదువుతున్నానమ్మా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇక్కడ వీరందరూ ఆ గువ్వ నేత్రంలో ఇమడలేరు. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే విగ్రహారాధకులు. విగ్రహారాధకులు అనగానే క్రైస్తవులైన వారు ఏమనుకుంటారంటే అన్యులు విగ్రహారాధన చేస్తారని అనుకుంటారు. అన్యులు విగ్రహారాధన కాదు, దేవతారాధన చేస్తారు. ఈ సంగతి గమనించాలి మనం. దైవారాధన వేరు, దేవతారాధన వేరు. కాబట్టి విగ్రహాలు వాళ్ళకి ఉన్నాయి, మనకి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. విగ్రహం లేనివాడంటే ఎవడో లేడు. కాబట్టి ఏదో ఒక నమూనా ఉంటేనే కానీ నమస్కారం చేయడానికి ఒక రూపం ఉండదు. ఏదో ఒక నమూనా మన కంటి ముందు కనబడితేనే దానికి మనం నమస్కరిస్తాం. ఈ హేతువు చేత యేసుక్రీస్తు బొమ్మ పెట్టిన, మరొక హైందవ దేవతారాధన బొమ్మ పెట్టిన, ఏది పెట్టినా అది విగ్రహారాధనే. ఈ విగ్రహారాధన అనగానే అన్యులతో పోల్చుకోవలసినటువంటి ఆవశ్యకత లేదు. విగ్రహం ఏది? నీ దేహము. చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏనన్నా ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ఆ విగ్రహాన్ని ప్రేమించిన వారు, ఆ విగ్రహాన్ని అలంకరించుకున్నవారు, ఆ విగ్రహాన్ని మాత్రమే సంరక్షించుకునేవారు, ఆ విగ్రహాన్ని మాత్రమే పోషించుకునేవారు, ఆ విగ్రహం నిమిత్తమే జీవించేవారు. పత్రికల్లో కూడా ఉన్నాయి ఈ సంగతులన్నీ. కాబట్టి విగ్రహారాధికులు అనగానే అన్యులనో, బొమ్మలనో,
హిందూ దేవుళ్ళను అని ఇంకొక అపచారం మూట కట్టుకోవద్దు. అది తప్పుడు భావం, తప్పుడు ఆలోచన. అందుకనే కావలివాడు గురుజు మీద ఉంటేనే కానీ, దైవ దర్శనము కలిగితేనే కానీ, దేవుడు ఆ సంగతులు కావలివానికి తెలియచేస్తేనే కానీ, గుడారములోనికి వచ్చిన వారిని ఎలాగ ఆదరించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా సంరక్షించాలో, ఎలా కాపాడాలో, ఎలా తప్పించాలో, ఎలా విడిపించాలో, ఎలా బోధించాలో వాడు గ్రహిస్తేనే కానీ పిల్లలారా కావలివాడిగా ఉండతగడు. ఆ తగన కారణము చేత కయీను దేవునికి మోటుగా సమాధానం చెప్పాడు. అలాగే పిల్లలారా కావలివాడు శ్రమలో ఉన్నవారికి ఆయాసకరంగాను విరక్తికరంగాను సమాధానం చెప్పాడు. మరి దేవుడు నియమించినటువంటి ఈ కావలివాడు అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ దరికి వచ్చు వారి చూచి దాగడాయేను, దరికి వచ్చు వారి చూచి దాగడాయేను, చిన్నుగా దొంగన్ రక్షింప కాపెను. కాబట్టి ఈయన దగ్గరికి ఎవరైనా రావచ్చు, కానీ వచ్చిన వారు దేవునిలాగా దేవాలయంలాగా మారాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. యేసు ప్రభు అంటారు, నేను తండ్రిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఈ మాటలు మన వంటికి పడితే పసిపిల్లవాణి ఉదరానికి ఆముదం పట్టినంత ఆరోగ్యము. ఈ మాటలు మన వంట పడితే పసిపిల్లవాణి కడుపులో జబ్బు కడిగేసినట్లుగా ఈ మాటలు మనం బ్రతకడానికి, మన చావుకు కారణమైన జబ్బులు కడగడానికి దేవుని మాటలు సాధనాలు జుంటె తేనె దార కంటే మధురమైనవి. కాబట్టి మనిషి రొట్టె వలన బ్రతుకుతున్నాడని భ్రమలో ఉండకండి, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతున్నాడన్న సంగతి మరవకండి అని ప్రభు తెలియజేశారు. ఎవరితో? సాక్షాత్తు సాతానుతోనే చెప్పారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మా సంగతులే. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు సంఘము దేవుని దగ్గరకు వచ్చాక మాట మారాలి. మాట మారాలంటే మనసు మారాలి. మనసు మారాలంటే విగ్రహాన్ని విడిచిపెట్టాలి. విగ్రహాన్ని పూజించే వారి మనసు మారదు. విగ్రహాన్ని పోషించుకునేవారు, విగ్రహాన్ని సంరక్షించుకునేవారు, విగ్రహం కొరకే జీవించేవారు ఉంటారు. కొంతమంది దానినే అలంకరించుకుంటూ ఉంటారు, దాన్నే ప్రాణప్రదముగా ఎంచుకున్నవారు ఉంటారు. వారి మనసు మారదు. మనసు మారని వారి మాట మారదు. మాట మారిన వారికి పిల్లలారా, మరి ఈ నేత్రంలో ఇమిడే భాగ్యము కోల్పోతారు. ఏ నేత్రము? గొవ్వ నేత్రం. ఆ నేత్రానికి ఉన్న పని ఏంటి? కునుకక నిద్రపోని నేత్రం. మరొకటి కాపాడేవాడు కునుకడు, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు. ఎవరి కొరకు? తన ఎడల యథార్థం. ఇంకొక మాట అక్కడ పెట్టుకోండి. అక్కడ మనుషుల ఎదట మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నించేవారు కనీసం ఆశపడేవారు కూడా లేకపోవడం విచారం. అదే వారి నష్టానికి, కష్టానికి, వారి యొక్క ఆపదకు కారణమయ్యింది. పిల్లలారా, ఈ సంగతులు మనం గ్రహించాలి. ఈయన అంటారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను కొనుకను, నేను నిద్రపోను, నా ఎడల యథార్థ హృదయం గలవారిని. ఆ గువ్వ ఎలాగైతే శ్రేష్టమైన వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటుందో,
అలాగే నా ఎడల యథార్థంగా జీవించేవారిని, నా నామమును బట్టి యథార్థంగా, నీ కొరకు కాదు. అది పరిశుద్ధ నామం, పావన నామం, పవిత్ర నామం, సర్వలోకములు కొనియాడబడేటువంటి నామం. అది భూ సంబంధమైన నామము కాదు, పరలోకములో నియమింపబడిన నామము, స్థాపింపబడిన నామము. యేసుని పేరు పెట్టుదువు అన్న మాట పరలోకములో నుండి గనుడు గాబ్రియేలు వచ్చి వర్తమానం చెప్పి వెళ్ళినటువంటి నామం. మరి మాత్రం ఇష్టం వచ్చి పెట్టిన నామం కాదు, పరలోకపు దేవుడు నియమించినటువంటి నామం. యేసు నామము రక్షణ నామము. అంటే ఆ పేరుకున్న వివరం ఏంటయ్యా అంటే, పని ఏంటయ్యా అంటే, ఎవరినైనా రక్షించడమే, శిక్షించడం అనేది ఉండదు. అందుకనే యోహాన్ గారు అంటారు 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు 17వ వచనం, ఆయన అనుగ్రహించెను, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఎవరిని శిక్షించడానికైనా రాలేదు, ఎవరిని శిక్షించడానికి రాలేదు, ఎవరిని దూరంగా తరివేయడానికి రాలేదు, ఎవరిని పిల్లలారా మరి ఆయన పగ తీర్చుకోవడానికి కానీ, స్కూట్నీ అంటారు కదా, స్కూట్నీ చేయడానికి కూడా ఆయన రాలేదు. ఆ స్కూట్నీ చేసే పని పిల్లలారా సంఘానిది. సంఘము తాను సవరించుకోవాలి. సంఘము తన చేతిలో పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సవరించుకోవాలి. ఈ సవరణ చేయడానికే కావలివాని పని. అట్ సేమ్ టైం పేతురు గారు చెప్తారు, పెద్దనయ్య ఉన్న నేను మీకు శుద్ధివాక్యము బుద్ధివాక్యము తెలియచేస్తున్నాను అంటూ, పిల్లలారా మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదురులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఇప్పుడు కాపరి సంగతి అయింది. 5వ వచనం, చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకొని అలంకరించుకొనండి. కోపం ఎందుకు వస్తుంది అసలు? అసూయ ఎందుకు వస్తుంది? ఈర్ష్య ఎందుకు వస్తుంది? స్వార్థం ఎందుకు వస్తుంది? గలతీ పత్రికలో రాసినటువంటి శరీర ఫలాలు, శరీర క్రియలు ఎందుకు వస్తున్నాయంటే ఈ విగ్రహాన్ని ప్రేమించుకోవడం వలన, ఈ విగ్రహారాధన చేసుకోవడం వలనే, ఈ విగ్రహమే సర్వము అన్నట్లుగా జీవించడం వలనే. నువ్వు జీవిందాము అనుకుంటే నిన్ను జీవింపచేసేది నీ విగ్రహం కాదు. నీ జీవాన్ని ముగించుకుందాము అనుకుంటే అది ముగింపులోనికి తెచ్చేది నీ విగ్రహం కాదు. నేను జీవించమని సెలవీయగా నీవు జీవించు ప్రాణి వైతివి అంటే మౌస్ ఎక్కడుంది? దేవుని చేతిలో ఉందన్నమాట. నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. దీని విషయమే మీరు చింతించొద్దు, ఏమి తిందుము ఏమి త్రాగుదుమని. మీ ఆహారం గురించైనా మీ వస్త్రమును గురించైనా మీరు చింతించొద్దు అన్న హితబోధ సంఘం మర్చిపోయింది. ఇవాళ సంఘానికి దేవుని బోధ ఏం పట్టట్లేదు. సంఘము ఒకరితో ఒకరు సంబోధించుకుంటున్నారు ఇచ్చవచ్చినట్లుగా. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మొక్కుబడి ఆరాధనలు చేస్తున్న ఈ లోకములో దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినాడు. ఆ బైబిల్ మిషన్ బయలుపరిచినటువంటి దేవుని నేత్రము గొవ్వ నేత్రము. ఈ గొవ్వ నేత్రానికి ఆహారం ఏదయ్యా అంటే శ్రేష్ఠ ఫలములు కలిగిన వారు, ఆత్మ ఫలములు కలిగిన వారే. 22:5-22 గలతీ పత్రిక. కాబట్టి చాలు
కాబట్టి ఆత్మ ఫలాలు అక్కడ ఉన్నాయి, అవి చదవరు ఎవరు. శరీర ఫలాలు అక్కడ ఉన్నాయి, అవి ఎవరు చదవరు, అవి ఎవరికి అక్కర్లేదు. ఇక్కడ పరిశుద్ధ పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు ఈయన సామాన్యుడే. ఇప్పుడు ఈయన దేహము దేవాలయంగా మారిపోయింది కాబట్టి ఎక్కడ మేడ మీద గదిలో దేవుని ఆత్మ ఈయనలోకి వచ్చింది కాబట్టి ఈయన దేహం మరుగైంది, దేవుని ఆత్మ మాట్లాడడం ప్రారంభించింది. అప్పటి నుండి చిన్న పెద్దల వ్యత్యాసము తారతమ్యాలు ఈయన గ్రహించాడు. శిలువ ధ్యానాల్లో మనం చెప్తుంటాం, సహజంగా మరి పేతురు గారి యొక్క నైజం ఎంత దుడుకుతనమైనదో, ఎంత దుడుకు పేతురు. ఆత్మ రాగానే సాత్వికుడు దీనుడైపోయి ఉండి తాను కావలిగా ఉన్న కారణంగా సాటి కావలి వారికి చెప్తున్న మాట, మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్టుగా ఉండద్దు. 5వ వచనం, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాడిని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మను అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. దేవుడు తన తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఈ కాపరి పని ఏంటయ్యా అంటే ఆయన దీనుడై ఉన్నాడు, మనల్ని దీనులుగా ఉండమన్నాడు. ఆయన దేవునికి లోబడినవాడు, మనలను దేవునికి లోబడి ఉండమన్నాడు. ఆయన దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు, సంఘము కూడా దేవుణ్ణి పోలి నడుచుకోవాలని అన్నాడు. ఇంకా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. సంఘము దేవుని స్వరం మాత్రం వినాలి, అనగా వాక్యపు స్వరం మాత్రం వినాలి. లోకపు స్వరము అది హేయము, అది హానికరము. తర్వాత పిల్లలారా, ఆయన ఇవి చేసిన వారి కొరకు అవసరమైతే ప్రాణము కూడా, చెప్పండి, ఈ కాపరి ప్రాణం పెట్టడానికి వారు ఇంకా శ్రమలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, తృణీకరింపబడిన వారు, దైవత్వానికి దూరం అయిపోయిన వారిని అందరినీ కాచేటువంటి కాపరి కాబట్టి నావి కాని వేరే గొర్రెలు ఉన్నవి, అవి కూడా నా స్వరము వింటాయి అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మనలను కాయిస్తున్నటువంటి కాపరి దగ్గరికి వచ్చాం. కాపరి దగ్గరికి వచ్చిన తర్వాత సంతగొల్లు క్షమ సడలిన సందము అన్నారు కదా, ఆ సంతగొల్లు ఇక్కడ ఉండకూడదు. ఆ సంతగొల్లు సడలిపోతే అందము కలుగుతుంది, సంఘానికి ఆత్మకు అలంకారం కలుగుతుంది. కాబట్టి చాలా విషయాలు భావావేశంతో కూడినవి, అవగాహన రాహిత్యమైనటువంటి సంగతులు వేల కొలదిగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ సంగతులను గ్రహించే పని కావలివానికున్న ఖాళీ లేదు. కావలివాడి వివరించే ఖాళీ లేదు, గ్రహించే ఖాళీ లేదు. ఆ కారణము చేత కాని మాటలు లేని మాటలు చెప్పుకుంటూ కాలం గడపడం వలన సంఘము కట్టుతప్పి తిరిగింది. మోషే గారి కాలంలో సంఘము కట్టుతప్పి తిరిగింది. పిల్లలారా, ఆ కట్టు తప్పి నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించడానికి కావలివానిగా వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. ఆ కావలివాడు నియమించిందే బైబిల్ మిషన్ వారు మడిగట్టుకోవాలి, మనసు గట్టుకోవాలి, దేవుని మాట చేత నింపబడాలి, విగ్రహారాధన చెయ్యకూడదు, అబద్ధపు మాటలు నోరిప్పితే అబద్ధాలే. సరదాగా మాట్లాడినా సరే నోరిప్పితే అబద్ధాలే మనుషుల్లో కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. పిల్లలారా, అది ఆ విగ్రహాన్ని అలంకరించుకోవడానికేమో బహుశా నాకు తెలియదు. అవి ఉండకూడదు. పిరికితనము దేవుణ్ణి గురించి ఆరాధించడానికి, దేవుని పని చేయడానికి, పాడడానికి, ప్రార్థించడానికి, చదవడానికి, వినడానికి పిరికితనము
కలిగిన వారు ఆ కన్ను యాక్సెప్ట్ చేయదు, ఆ నేత్రము వారిని యాక్సెప్ట్ చేయదు, ఆ లెంగ్స్ వారిని యాక్సెప్ట్ చేయు. రిసీవ్ చేసుకో పిల్లలారా. ఈ సంగతులు మనం గ్రహించుకొని, మన కాపరెవరు? దావీదంటారు, యెహోవా నా కాపరి, నాకు ఈ సంగతి గ్రహించి చిరకాలము యెహోవా సన్నిధిలో నేను నివసిస్తాను. ఈ డెడికేషన్ కలిగిన వారికి కృపాక్షేమములు నా వెంట వచ్చి ఆ వాగ్దానం నెరవేరుతుంది. అట్టి ధన్యత వినుట ద్వారాగా విశ్వాసము కలిగి దేవదాసయ్య వలె హృదయంలో దాచుకొనగలిగితే అనుభవించగలిగిన దీవెన ధన్యత పరమ తండ్రి మనకెల్లరికను ప్రసాదించును గాక.